వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అసలు గట్టిగా కూడా మాట్లాడకూడదు, ఫుల్ చీకట్లో ఉన్నాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి గోస్ట్ హంటింగ్ చేయబోతున్నాం అనమాట. నేను కుర్మా మామ ఇంకా ఆలి అన్న కలిసి గోస్ట్ హంటింగ్ ప్లాన్ అయితే చేసామన్నమాట. ప్రజెంట్ అయితే లొకేషన్కి వచ్చేసాం. సో యాక్చువల్లీ అంటే మాకు తెలిసిన ఒక న్యూస్ అయితే ఈ రోడ్ అయితే కొంచెం డేంజరస్ రోడ్ అదే చెప్పారు. చుట్టుపక్కల అయితే ఇల్లు ఏం ఉండవు అనమాట. సో రోడ్ అయితే స్ట్రెయిట్ రోడ్ ఉంటుంది, ఒక 1.5 చెట్లే వరకు. సో మొత్తం చీకటి ఉంటుంది. చాలా పెద్ద స్టోరీ ఉంది ఇక్కడ అయితే. సో మీకు మొత్తం వీడియోలో చెప్తా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గైస్, మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. నేను కుర్మామో ఇంకా ఆలి అన్న కెమెరా వెనకాల వెళ్ళిపోయాడు. టైం అయితే చూడండి, ఒక్క నిమిషం. టైం చూడండి ఇక్కడ. వాళ్ళు పట్టాడు కింద పవర్ బటన్, వాల్యూమ్ అంటూ పవర్ అంటూ. సో గైస్ చూడండి, 11:56 అవుతుంది. 4 minutes ఉంటే 12 అయిపోద్ది. ఇంకా మిడ్ నైట్ స్టార్ట్ అయినట్టే 12 అంటే. సో లోపలికైతే వెళ్దాం. మీకు అక్కడ చూడండి, మీరు ఎంత దూరం వరకు చూసుకున్నా కూడా మొత్తం ఒక గుహ, మొత్తం ఒక గుహలాగా ఉంటది. రండే నన్ను ఒకరిని ముందర వేసి వెళ్ళిపోతారు. సో అదనమాట గైస్. సో మేమైతే కొంచెం రిస్కే చేస్తున్నాం అని చెప్పుకోవాలి. సో రండి, పాములు వస్తాయేమో సడన్ గా చెప్పలేం. అరే వెళ్ళినట్టు అనిపించింది స్వామి. పదే చూద్దామా ఏమిటో. ఓకేనా, మనలాగా ఇంకేమైనా ప్లాన్ చేస్తే ఇక్కడ వీడియో ఇప్పుడే స్టార్ట్ చేసింది, కొంచెం తర్వాత జోకులు వేద్దాం. గాయ్స్ వచ్చినాం. అసలు ఈ రోడ్డు కూడా చాలా సన్నగా ఉంది ఇప్పుడు మనకి. అసలు యాక్చువల్లీ ఈ రోడ్లో పోయే వాళ్ళకి బండ్లు ఆటోమేటిక్గా ఆగిపోతాయంట. ఖాళీ అన్న మన కాదు, మన బండి రోడ్డు చాలా డేంజర్ అనమాట. ఈ రోడ్లో వచ్చే బండ్లు ఆగిపోతాయంట. కాదు బాగానే ఉంది. నన్ను ఎందుకు తీసుకుని నాకు చూపిస్తాను అయితే. ఎస్, ఇప్పుడు ఈడ గవర్నమెంట్ ఒక 4గురిని పంపించి ఈ రోడ్లో స్ట్రీట్ లైట్స్ వేపిమని చెప్పి పంపిస్తే ఆ 4గురు కనిపించలేదంట. వెరీకి పోయారా? అందుకే ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. నువ్వు ఎంత ముందరికి వెళ్తావో దాదాపు 2 kilometers వరకు ఉంటుందంట రోడ్డు. ఆ ముందర వరకు నీకు స్ట్రీట్ లైట్స్ ఉండవంట. ఇక్కడ బండ్లు 2 kilometers వరకు పోతే రాత్రి 12 దాటితే బండ్లు ఆటోమేటిక్ ఆగిపోతాయి. ఇక్కడ ఊర్లో వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ దీని నుంచి ఒక 1.5 kilometers వెళ్తే ఊరు. ఆ ఊరు వాళ్ళు చెప్పారనమాట, 2 kilometers వరకు లైట్లు ఉండవు, బండ్లు అయిపోతాయని చెప్పి. మళ్ళీ 1.5 kilometers ఈ పక్క ఊరు ఈ పక్క వెనక పక్క ఊరు. ఎంట్రన్స్ వేరే ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాం అనమాట, కుర్మమ్మ ఫోన్ నుంచి. సో ఇంకా ఈ ఫోన్ లో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ఈ ఫోన్ లోనే రికార్డింగ్ స్టార్ట్ చేసాము. సో మొత్తం చీకటి ఉంది. చూడండి, ఏదో గోస్ట్ ప్రెసెన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను నేను కూడా. చూద్దామనా? ఇక్కడ ఏదో బ్లింక్ అని చూసావా? ఒకసాగుండు తిరుపతిలో. ఓకేనా, రికార్డ్ చేస్తాను. ఏమైనా చూసావా ఇక్కడ మధ్యలో ఆలియన్ దగ్గర రావడం? ఏంది చూడు, ఏమైందో చూపు. స్టెక్ వచ్చింది ఒక్కసారి, ఏం అర్థం కాల. ఏంది అదే అర్థం కాల. ఓ వెళ్ళిపోదాం పదే. ఆ స్వామి యాడికేసుకొని వచ్చారా మీరు నన్ను? ఏమోనా, నేనే వచ్చాను చాలా రోజులు సరే ఇప్పుడే వచ్చాం కాబట్టి నాకు నవ్వాలా ఏడవాలా ఏమంతంగా లిటరల్లీ చాలా డేంజర్ ఉంది. ఏం కాదు కొంచెం ముందుకెళ్దాం, ఏముందో మనకి. ఇప్పుడు నేను చెప్పేది మనకి ఇంకా కంటెంట్ కూడా రాలా. మనం కంటెంట్ కోసం వచ్చాం, కంటెంట్ చేద్దాం. కంటెంట్ నాకు అర్థం కాల. ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే కంటెంట్ యూట్యూబ్ లో వచ్చి చెట్టు చూడండి ఎట్లా ఎండిపోయి, మొత్తం ఎండిపోయింది. అది ఎండాకాలం కాబట్టి ఎండిపోతాయి ఆ చెట్లు. ఎండాకాలం ఓకే. గోస్ట్ ప్రెసెన్స్ ఉన్న ప్రతి చోట ఎప్పుడైనా కానీ నేను ఒక ఆర్టికల్ లో చూసాను, చల్లగా వస్తుంది. మీకు చల్లగా ఉందా? నాకైతే ఏం చల్లగా లేదు తప్ప. నీకు చల్లగా ఉండదు, భయంతో వణకుతున్నాయి కాబట్టి నీకు వేడిగా ఉంటది. నాకు చల్ల కింద నడ్డి నాకైతే ఏం చల్లగా లేదు గైస్, నేనైతే నార్మల్ గా ఉన్నాను. మనం ఆయన ఎందుకు చల్లగా ఉండదు? ఎందుకంటే ఆయన భయం లేదు కాబట్టి చల్లగా ఉండదు. మాకేడ గోతి దడస్తాను కాబట్టి మాకు ఏంటది ఏదో పోయినట్టుంది. పోతాయా? పోతా అంటే అట పోవాలి, అట కాదు.
యాడు కట్టపోతున్నాడు ఈయన. గైస్ ఎవడో పోయాడంట. ఆలి అన్న నీకు మంచి సర్ప్రైజ్ నా. ఏందన్నా ఈ ప్లాస్టిక్ ఛార్జింగ్ అయిపోయింది. గైస్ గైస్ దీన్ని ఇంతకు ముందే ఫుల్ ఛార్జింగ్ పెట్టాము. ఛార్జింగ్ అయిపోయింది. అదేందో అన్నారు కదా, అదేందో ఇదేం చెట్టు? అది ఏదో చెట్టు పక్కా 2 దయ్యాలు వేసుకుంటా ఉంటాయి. మనం పొలాము మనం దయ్యాలు ఉన్నాయి నాకు లేదు అనిపిస్తుంది. ఏదో యాప్ ఉన్నా కదా, ఏమే ఇప్పుడు నేను చెప్పేదేనండి, మనం వచ్చింది ఈ ఒక చిన్న రోడ్ లో, ఖచ్చితంగా చెట్లనే ఉంటాయి. ముందే తెల్లారి అడిగా, మనం తెల్లారి ఊరోళ్ళని అడిగా, ఏమన్నారు అక్కడికి వెళ్ళొద్దండి, ఆ రోడ్ లో డేంజరు. 1.5 కిలోమీటర్ వరకు ఫోల్స్ వేసేదానికి, స్ట్రీట్ లైట్ చేసేదానికి 4 వస్తే రాత్రిలో వరకు మార్నింగ్ నుంచి 3 వేసారంట. నైట్ కరెక్ట్ ఎక్కువ కూడా లేదు. 9 తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత నుంచి మాయం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసు కూడా పెట్టారంట. నాకు చిన్న డౌట్ అన్నా, పోల్స్ దగ్గర లైట్ లేవు. అదే చెప్తున్నా కదా, కొన్ని వేయలేదు మావా, వేయలేదు వేసేటప్పుడు. గైస్ ఏదేమో కాదు, సౌండ్ వచ్చింది తెల్లగాని. గైస్ ఏదేమో చూడండి, ఫస్ట్ గైస్ టైం అయితే 12 కరెక్ట్ గా సండే 12:13 టైం అయితే. ఈ చెట్లన్నీ కామన్ అబ్బా, మనం ఎట్లయినా ఈరోజు దయ్యం పట్టుకోవాలా. దయ్యం పట్టుకోవాలంటే మనం మాంత్రికులు లేకపోతే పెద్ద ఒక యాప్ పేరు ఉంది కదా. అది నెక్రోఫోనిక్. ఆ నెక్రోఫోనిక్ యాప్ అవన్నీ వద్దా మీరు? ఏం పేరు? నెక్రోఫోనిక్. అవును గైస్, నెక్రోఫోనిక్ అనే ఒక యాప్ ఉంటది. చాలా మంది కూడా దయ్యం ఉందా లేదా అని చెప్పి చాలా మంది దానిలో చూస్తారు. 20 రూపీస్ మా. కాదు, ఇప్పుడు మనం దయ్యం పట్టుకోవాలంటే దాన్ని కొనాలి మా. కొంటావా? గైస్ #కుర్మా మా, అంతే. గైస్ మీరు చంపేదానికి ట్రై చేస్తున్నారు గైస్. నాకు మాటలు కూడా వీళ్ళు నన్ను ఏదో చేస్తారు, అయిపోయింది. గైస్ ఏం కాదు, మీరేం కంగారు పడకండి. ఈ రోజు దయ్యం ని మనం పట్టుకుందాం అంతే. లిటరల్లీ నాకు కూడా దయ్యం పట్టుకునేది 7 పట్టుకొని గోచులో లాగట అంటే దయ్యం పట్టుకుంటారు. ఓకే, సో గైస్ నెక్రోఫోనిక్ యాప్ కూడా డౌన్లోడ్ చేసాం అనమాట. సో మీకోసమే చూడండి గైస్, కేవలం మీ ఎంటర్టైన్మెంట్ కోసమే 820 రూపీస్ పే చేసి మరీ నెక్రోఫోనిక్ యాప్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే, చాలా మంది పారానామికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఈ యాప్ ద్వారా గోస్ట్ ప్రెజెన్స్ ని కనబెడతారంట, గోస్ట్ తో మాట్లాడేదానికి ట్రై చేస్తారంట. సో మీరే ఆలోచించుకోవచ్చు, ఇది 820 రూపీస్ ప్రైస్ ఉందంటే మీరే ఆలోచించుకోవచ్చు. సో నేను ఇదైతే ఎవరికి ఇది ప్రమోషన్ కాదు, ప్లస్ ఏమీ కాదు, ప్లస్ ఎవరికి ప్రిఫర్ చేయను, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో మేము ట్రై చేస్తున్నాం కాబట్టి, సో గోస్ట్ హంటింగ్ వీడియో కోసం ఇట్లాంటి ప్రదేశంకి వచ్చాం కాబట్టి మాకు ఇక్కడ డౌట్ కొడతాను కాబట్టి కుర్మా మామ ఏమంటారు బట్ వీడియోలో అయితే ఖచ్చితంగా దయ్యం వస్తుంది మామ. ఏం కాదు, ఉండో అంటే మాకు తోలు ఎక్కువ అయింది కాబట్టి నిచ్చినప్పటి నుంచి భారీ డైలాగ్ వేస్తున్నా. ఇక్కడ ఫుల్ గా బ్లాక్ ఉంది. నాకైతే చూడండి ఎంటికలు లేసి ఉన్నాయి, గూస్ పింపుల్స్ వస్తున్నాయి అనమాట. సో వెరీ డార్క్ ఉంది గైస్. నిజంగా ఈ లొకేషన్ కూడా ఏదో ఈయన పట్టుకొని వచ్చాడు లొకేషన్, మళ్ళీ ఇప్పుడు ఈయన వనకతున్నాడు. నేను కొనుక్కుంటా ఇంటికి 10 కిలోమీటర్ దూరం ఉన్నావు. ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పేది నువ్వు యాప్ డౌన్లోడ్ చేసా, టెస్ట్ చేసి వెళ్తాం. అందుకే నాకు నిద్ర వస్తాను. ఒక 5 నిమిషాలు మనము నిద్ర వస్తాను, నేను తెల్లారి సైడ్ కి పోవాలా. ఒక 7 మినిట్స్ చెప్పేది నువ్వు. సండేనా సంపాలని అనుకున్నా మీరు మొత్తం కొట్టుకుంటానే 102 కొట్టుకుంటానే మంచిగా. 7 మినిట్స్ దాకా వీడియో వచ్చేసింది, ఇంకొక 5 మినిట్స్ చేద్దాం. 7 మినిట్స్ ని 14 మినిట్స్ కి లాగ్ చేసి పెట్టు, నేను పోతాను. మీరేం కంగారు పడకండి, ఆయన వస్తాడు. ఇంకొక 10 మినిట్స్ వీడియో చేద్దాం. ఒక 10 మినిట్స్ యాప్ చెక్ చేసి వెళ్తాం ఒకసారి. చూద్దాం మరి ఆ స్వామి యాప్ చూద్దాం ఫస్ట్. దాంట్లో మాట్లాడొచ్చు, మనము దయ్యాలతో మాట్లాడొచ్చు అనమాట. సో చూద్దాం. ఓపెన్ చేస్తున్నా, దాంట్లో నుంచి సౌండ్ వచ్చింది. నువ్వు ఏవో మాట్లాడతా స్టార్ కొట్టి
గైస్ మొత్తానికి అయితే యాప్ అయితే ఓపెన్ చేసాం. దీనిలో పిచ్చిగా చూడాల్సరేమో వీళ్ళు కెమెరా ఎంతసేపు నేను కెమెరా కాపకుండా ప్రశాంతంగా వీళ్ళు రియాక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు నా మొక్కని చూపిస్తున్నారు వీళ్ళు. సో గైస్ స్టార్ట్ చేద్దాం. ఏంటి అదే ఆసిఫా? యో నా పేరు రాలేదు, గమ్మునండు ఆసిఫా అంట. ఆసిఫ్ లాగా వినపడి నాకు. గైస్ ఇక్కడ ఏం వస్తుందో మీరు కూడా వినండి. ఏం డిస్ప్లే? హలో అడుగు మాట్లాడు. హలో హలో ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? ఆపు ఆపు ఆపు. ఒక నిమిషం ఆగు. Do you know అష్రఫ్ అలీ? నన్ను ఎందుకు ఎక్కిస్తా? చూద్దాం. ఎనీవన్ హియర్? వాటి వీడియో ఆపేస్తా. ఆపేస్తా. రెండు నిమిషాలు దీని పేరు దాని పేరు కనుక్కుందాం. వాట్ ఈస్ యువర్ నేమ్? ఆంజలినా జోలీ. పొదరాయ స్వామి. ఒక్క నిమిషం, ఇప్పుడు మనము దయ్యంతో మాట్లాడేటప్పుడు దాని పేరు కూడా కనుక్కోవాలి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? అన్న మల్లెపూలు లేదు నాకు తెస్తారు. వెళ్దామా నాన్న ప్లీజ్ అన్న. అరే నీకేం సమ్మగుందా? దయ్యాలవి ఏదో మాట్లాడుతుంది అర్థం కావట్లా. ఏదో మాట్లాడుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ హలో ఎనీవన్ హియర్? ఆర్ యూ బాయ్ అండ్ గర్ల్? ఏందయ్యా సౌండ్ డిఫరెంట్ వస్తున్నాయ్యా? పంగి లైంగిక కటకట రండి. అది అసలు అది అది కంప్లీట్ సరే అండి. అరస్తుంది. ఏంటంటే అరస్తాను ఫోను. వాయిస్ రికార్డ్ అంటే తెలియదు కానీ వాయిస్ ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. కానీ ఎందుకంటే నెక్కరో లేదు, ఫోన్కి లేదు. అదనమాట ఓకే లాస్ట్ మీ ముందే ఆయా పని చేస్తా. నాకేదో భయం వేస్తాను. పోతే పోయింది. 820 రూపీస్ బొక్క చేశారు పోతే పోయింది. అది ఎట్లా వస్తుంది ఫోనా? నీకేం చెప్పా ఫోన్ నాది. నేను పడుకోలేదు. సరే గాయస్, సో చాలా భయపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా టైం ఎంత? 8:35 12:35. సో హాఫ్ అన్ అవర్ అయ్యింది. కాకపోతే ఇక్కడ నాకు కూడా కొంచెం తేడాగానే ఉందన్నమాట. సో మళ్ళీ పార్ట్ 2 కూడా వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని మళ్ళీ పార్ట్ 2 లో వేసుకొని వస్తాం. మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా గైస్ మీరేం బాధపడకండి. ఖచ్చితంగా నేను తీసుకొస్తా. సో గైస్ ఖచ్చితంగా వీళ్ళిద్దరిని మళ్ళీ తీసుకొని వస్తా. ఈ పెద్ద మనిషి నాకు నిద్ర వస్తాను. నా ఇంటికి వెళ్తాం ఉందన్న. 2 minutes ఇంకా వెళ్తాం. ఎందుకు చెప్పు బాయ్ చెప్పు మనకి. గాయస్ నా మెట్టుతో నేను కొట్టుకోవాలి. లొకేషన్ చూపించినకే నేను ఏదో క్రికెట్ ఆడుకునే దానికి ఆ పక్క వచ్చినప్పుడు ఈ మాతో ఉంది అని చెప్పిన పొరపాటుకి చెప్పినా గాయస్. టయానికి నేను వచ్చేసా. మెట్టుతో నేను కొట్టుకుంటా గాయస్. నన్ను వదిలేదు. నాకు నిద్ర వస్తాను, నేను పోతా. కాన్నా నీ వదల. నాకు ఎందుకు ఫోన్ చేసావు అలాంటప్పుడు? నాకెన్ని చెప్పాలి అంటే ఏమైనా చేస్తారేమో నాకు చెప్పాలి. వచ్చేసా బండుక్కుని. సరేలే అన్న. నిజంగా ఇది మొత్తం హాంటెడ్ లాగే ఉంది నిజంగా ఏరియా అయితే. సో గైస్ మీరు ఏమనుకో గైస్, ఖచ్చితంగా పార్ట్ 2 అనేది వస్తుంది. మీరేం కంగారు పడకండి. పార్ట్ 2 మీరు అనుకుంటారు అది వస్తుంది లేకపోతే లేదు. గైస్ మీరేం బాధపడద్దండి. ఖచ్చితంగా తీసుకుని వస్తా. ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఇక్కడైతే ఏ గోస్ట్ అయితే లేదు. సో ప్రెజెన్స్ అయితే ఉందని అనిపిస్తుంది. సో గోస్ట్ అయితే ఏది లేదు. గోస్ట్ అయితే లేదు అనిపించలేదు మాకైతే. ఏదో నా మొబైల్ ఎందుకు డ్రింక్ అయింది? మొబైల్ డ్రింక్ అయింది. అని కొట్టుకుంటుంది. సో బట్ గోస్ట్ అయితే మాకేం లేదు. బట్ మాకేం కనపడలా. టైం అయితే ప్రెసెన్స్ అయితే అట్టే ఉంది. సో మీరు కూడా ఈ వీడియోని ఎడ్యుకేషన్ పర్పస్ గానే తీసుకోండి. సో మాని గైస్ ఈ వీడియోని జబ్బర్కి సంబంధించింది కాదు, ఫన్ పర్పస్ గానే తీసుకోండి. మీరేం బాధపడకండి.